హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 ఎపిసోడ్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ని డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో మనకి చూపించిన సీన్ సేమ్ ఫ్రమ్ ద గేమ్ అడాప్ట్ చేసుకున్నారు అండ్ కొన్ని మేజర్ ఈవెంట్స్ని చాలా చేంజ్ కూడా చేశారు. టామీ తన బ్రదర్ని మర్డర్ చేశారని తెలిసినా కూడా జాక్సన్ కాలనీలోనే ఉండిపోవడం, ఆ రివెంజ్ పాత్లో వెళ్ళకపోవడం, ఎల్లీకి తోడుగా డీనా వెళ్ళడం లాంటివి. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే ఆఫ్టర్ మ్యాథ్ ఈవెంట్స్ని చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్ బ్యాటిల్ తర్వాత ఏమైందని జనాలు ఆ ఇన్ఫెక్టెడ్ డెడ్ బాడీస్ని బర్న్ చేసేస్తారు. అండ్ ఇక్కడే మనకి టామీ జోల్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి తన లాస్ట్ హిట్స్ ఇస్తాడు. సెండ్ హిజ్ లవ్ టు సారా అంటూ జోల్ యొక్క చనిపోయిన డాటర్ని మెన్షన్ చేసి మాట్లాడతాడు. ఎల్లి వచ్చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది అండ్ ఆమె ఇంకా ఆ ఈవెంట్స్ని రిలీవ్ చేస్తూ పీటీఎస్డీలో ఉంటుంది అని అర్థమవుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ లేచి గట్టిగా అరవటం ఏడవటం చేస్తుంది. ఆ నెక్స్ట్ మనకి 3 months ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కాలనీ పరిస్థితులు చూపిస్తారు. ఆ బ్యాటిల్ నుంచి రికవర్ అవుతూ టౌన్ని రీవీల్ చేసుకుంటూ ఉంటారు. అందరూ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్గా డ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ 3 months గ్యాప్లో ఎలి ట్రీట్మెంట్ పొంది రికవర్ అవుతుంది. డాక్టర్ ఆమెని మెడికల్గా క్లియర్ చేస్తారు. బట్ థెరపిస్ట్ గేల్ వస్తుంది ఇక్కడ ఈమె నుంచి తొందరగా దూరం పోవాలన్నట్టు. ఆమె ఏం వినాలనుకుంటుందో అదే చెప్పి ఎలి ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉంది, జోల్ని అంత బాధ పెట్టకుండా ఉండాల్సింది, ఇప్పుడు నేను కూడా దాని గురించి అంత ఆలోచించకూడదు అంటూ కంఫర్టబుల్గా హీల్ అయినట్టు మాట్లాడి క్లియరెన్స్ వచ్చాక ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చాక ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ మారి సీరియస్గా అయినట్టు చూడొచ్చు. ఇలా హాస్పిటల్ నుంచి జోల్ ప్లేస్కి వెళ్తుంది. ఆ ఇంటి బయట ఫ్లవర్స్ అండ్ ఇంటి లోపల అన్క్లీన్ వాల్స్ అండ్ ఫ్లోర్స్ చూడొచ్చు. వెళ్ళి ఇక్కడికి వచ్చి 3 months కాదు, అంతకన్నా ఎక్కువే అయింది. జోల్కి ఆమెకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో గొడవైందో తెలియదు కానీ ఆమె మాత్రం తన మ్యాట్రిస్ని తన రూమ్ నుంచి తీసుకుని ఆ ఇంటి నుంచి దూరంగా గరాజ్లోకి తీసుకుపోయి ఇంకా అక్కడే ఉంటుందనేది మనకు ఆల్రెడీ చూపించారు. జోల్ రూమ్లో బెడ్ పైన తన బిలాంగింగ్స్ అన్నీ ఒక రెడ్ బాక్స్లో ఉండటం, ఎల్లి అది ఓపెన్ చేసి ఆ వాచ్ అండ్ రివాల్వర్ని తీసుకోవడం సేమ్ ఫ్రమ్ ద గేమ్. అలా ఆ హౌస్ని జోల్ వార్డ్రోబ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న ఎలి దగ్గరికి డీనా వస్తుంది. వచ్చి జోల్ని చంపిన ఆ గ్యాంగ్ గురించి అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. జోల్ని చంపిన అమ్మాయి నేమ్ యాబీ అని, ఆ టీం ఎక్కడి నుంచి వచ్చారనేది ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఎక్కడికి వెళ్తారు అనేది తెలుసు అంటూ WLF లోగో గురించి చెప్తుంది. వీళ్ళని ప్రీవియస్ సీజన్లో జస్ట్ మెన్షన్ చేశారు కానీ ఈ సీజన్లో వీళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ అపోకలిప్టిక్ వరల్డ్లో ఉన్న సర్వైవర్స్ అందరూ కూడా కలిసి ఉండకుండా బ్యాచెస్గా ఉంటూ కంటిన్యూస్ బ్యాటిల్లో ఉంటారు. అగైన్ ఎందుకని మీరు అడగొచ్చు, ఆధిపత్యం కోసం, వీళ్ళ పైత్యం. అలా ట్యాంకర్స్, గన్స్, షీల్డ్స్, కాన్వాయ్ అండ్ ట్రైన్ సోల్జర్స్తో ఉండే గ్రూప్ WLF. ఈ గ్రూప్కి హెడ్ ఐజాక్. ఈ సీజన్లో మనం చూడబోయే ఇంకో విలన్. ఇంకా ఇక్కడ కనిపించలే కానీ టీజర్ అండ్ ట్రైలర్స్లో రివీల్ చేశారు ఆల్రెడీ. ఎనీవే, కమింగ్ బ్యాక్. డీనా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంతవరకు ఎవరికి చెప్పలే, నీకే చెప్తున్నా అంటూ ఎల్లితో వాళ్ళు ఇప్పుడు సియాటిల్కి వెళ్తున్నారు, వాళ్ళని అక్కడ ఇప్పుడు పట్టుకోవచ్చు అని చెప్తుంది. జోల్ని చంపిన ఆ గ్రూప్కి గన్స్ని కానీ ఆర్మర్స్ని కానీ ఈ WLF నుంచే వచ్చాయంటూ మిషన్ అయిపోయాక రెస్ట్ ఆఫ్ ద టీంతో కలుస్తారని చెప్తుంది. ఈ WLF గురించి డీనాతో ఒకప్పుడు యుజిన్ చెప్పాడని మెన్షన్ చేస్తుంది. ఇది ఇంతవరకు ఎవరితోనూ డిస్కస్ చేసే మూమెంట్ రాలే. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పిన కాలనీ ఉన్న పరిస్థితులకి జనాల మెంటల్ హెల్త్కి ఏం రియాక్ట్ అయ్యేవారు కాదు, సో వెయిట్ చేసా అంటుంది. ఇలా ఎక్కడి నుంచి వీళ్ళు టామీ దగ్గరికి వెళ్తారు. ఒక గ్రూప్ని ఫామ్ చేసి యాబీని హంట్ చేయాలనే ఆలోచనతో వెళ్తుంది కానీ టు హర్ సర్ప్రైజ్ టామీ ఎల్లీని ఇవన్నీ అయ్యే పనులు కాదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ కాలనీ కమిటీ ఓటింగ్ని బట్టి డెసిషన్ ఉంటుందని చెప్తాడు. జోల్ బాడీని ఆ ప్లేస్ నుంచి 10 miles దూరంలో బరీ చేసామని అనగా మనం సియాటిల్కి వెళ్ళేటప్పుడు విజిట్ చేద్దాం అంటూ ఎల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ మనకి ఒక కల్ట్ని చూపిస్తారు. అందరూ సిమిలర్గా డ్రెస్ చేసుకుని చీక్స్ పైన స్కార్స్తో ఉంటారు. ఈ కల్ట్ లీడర్ వచ్చేసి ఎజ్రా. ఆమె ఆల్రెడీ చనిపోతుంది అండ్ వీళ్ళు ఒక బిలీఫ్ సిస్టమ్తో ప్రొఫెట్ని నమ్ముతుంటారు. సిటీస్కి లైఫ్ స్టైల్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఉంటారు. వీళ్ళ నేమ్ వచ్చేసి సెరఫైట్స్. వీళ్ళు WLFతో కాన్స్టెంట్ ఫైట్లో ఉంటారు. వీళ్ళు అలా నడుస్తూ ఉండగా సడన్గా ఎవరో వస్తున్నారని విజిల్తో వీళ్ళ కల్ట్లో వెనక వస్తున్న ఇన్ఫార్మ్ చేయగా అందరూ దాక్కుంటారు. ఇక్కడ చూపించిన ఆ చైల్డ్ డెమన్స్ వచ్చారని అడుగుతుంది. డెమన్స్ అనగా ఇన్ఫెక్టెడ్ అని. వీళ్ళు WLFని వుల్ఫ్స్ అని అంటారు. కట్ చేస్తే ఎల్లి తన గరాజ్ రూమ్లో జెస్సీతో ట్రైన్ అవుతుంది. జెస్సీ ఇప్పుడు కౌన్సిల్ మెంబర్ కానీ ఎల్లి యొక్క రివెంజ్ ప్లాట్కి సపోర్ట్ ఉండలేనన్నట్టే మాట్లాడతాడు. ఆ నెక్స్ట్ డే కౌన్సిల్ మీటింగ్లో అందరూ కూడా
ఈ రివెంజ్ ప్లాట్ ఏం అవసరం లేదు, ఇప్పుడు మన వాళ్ళలో ఒక 16 బెస్ట్ సోల్జర్స్ని తీసుకుని జోల్ డెత్కి రివెంజ్కి వెళ్తే ఆ టైంలో ఇన్ఫెక్టెడ్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తే జోల్ మన కాలనీకి చాలా చేశాడు, వి బెటర్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని అందరూ కూడా ఎలీ ప్రపోజల్కి అగెయిన్స్ట్గానే ఓట్ చేస్తారు. ఎలీ వచ్చేసి వాళ్ళు మళ్ళీ వస్తే ఈసారి నీ జోల్ని కాకుండా ఇంకొకరిని ఎవరినైనా చంపితే ఇలానే ఉంటారా, అలాంటి మూమెంట్ మీకు వస్తే మీతో పాటుగా నేను తోడుగా ఉంటా అంటూ చెప్తుంది. కానీ డజంట్ మ్యాటర్, సెత్ అందరినీ కూడా గట్టిగా ప్యాథటిక్ బీయింగ్స్ అంటూ తిట్టినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ వస్తారు, కానీ ఈసారి నవ్వుతూ వస్తారు. ఇది రివెంజ్ కాదు, జస్టిస్ అంటూ చిరాకు పడతాడు. ఎవరేం చెప్పినప్పటికీ కూడా కౌన్సిల్ మాత్రం ఈ రివెంజ్ ప్లాట్కి అగెయిన్స్ట్గా వద్దు అని డెసిషన్ ఇస్తుంది. సో ఇక చేసేదేం లేక ఎల్లి తన దగ్గర ఉన్న వెపన్స్ అండ్ యామో తీసుకుని ఒంటరిగా వెళ్ళే ప్లాన్కి రెడీ అయిపోతుంది. ఇక డీనా వచ్చి ఆమె కూడా ఎల్లితో పాటుగా జాయిన్ అవుతుంది. సెత్ హెల్ప్తో వాళ్ళు వన్ ఆఫ్ ద గేట్ ద్వారా బయటికి వెళ్తారు. జోల్ గ్రేవ్ దగ్గర ఆగి గుడ్ బైస్ చెప్పి సియాటిల్కి స్టార్ట్ అవుతారు. మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి, అన్నెసెసరీ కాన్వర్జేషన్స్ ఫర్ క్యారెక్టర్ డెవలప్మెంట్, లైక్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో జరిగిన కిస్ గురించి అండ్ డీనాతో తిరిగి ఇప్పుడు జెసీతో ప్యాచప్ అయిందంటూ మాట్లాడుతుంది. అలా సియాటిల్ వైపు మూవ్ అవుతున్న వీళ్ళకి సర్ఫైట్స్ గ్రూప్ డెడ్ బాడీస్ కనిపిస్తాయి. డబ్ల్యూఎల్ఎఫ్ వీళ్ళని కనిపెట్టి షూట్ చేసి చంపేశారనేది వీళ్ళ బాడీస్ పైన ఉన్న బుల్లెట్ వూండ్స్తో అర్థమవుతుంది. ఈవెన్ ద లిటిల్ గర్ల్ ఈవెన్ కూడా వదిలిపెట్టరనేది వాళ్ళ క్రూయల్టీని ఇండికేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సీన్ తర్వాత ఎలి అండ్ డీనా సియాటిల్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడే మనకి హ్యాబీతో పాటుగా కనిపించిన తన టీమ్ మెంబర్ ఒక పర్సన్ని చూపిస్తారు. మన ఎంసీయూలో న్యూ ఫాల్కన్ యాక్టర్, ఇతను వాచ్ డ్యూటీలో ఉంటాడు, కానీ ఎలి అండ్ డీనా కనిపించరు. ఇక్కడ మనకి ఈ టీం ఎంత ఆర్గనైజ్డ్ అండ్ ఎంత బ్యాడ్ యాస్, ఎంత వెల్ ఎక్విప్డ్ అంటూ వీళ్ళ కాన్వాయ్ని చూపిస్తారు. ఇలాంటి ఒక గ్రూప్ని 2 అమెచ్యూర్ గర్ల్స్ బాగా కిస్ చేసానా లేదా అని రేటింగ్ ఇచ్చుకునే 2 గర్ల్స్ హంట్ చేయడానికి వెళ్తున్నారంటూ హింట్ చేస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. ఈ సిరీస్ని ఎంతవరకు కూడా ఎంత స్లోగా ఉన్నా, పెద్ద ఎంగేజింగ్గా లేకపోయినా కూడా పెడ్రో పాస్కల్ ఉన్నాడని చూసిన ఆడియన్సే ఎక్కువ. బట్ ఇప్పుడు మొత్తం బెలా రామ్సే మీద పడిపోయింది, డిపెండెన్సీ పెంచేశారు. చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.